మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్, చక్రధర్ గారు ఇప్పుడు ఈ కాపీ అనే కాన్సెప్ట్ ఉంది కదా, కాపీ చేయడం అంటే ఎగ్జామ్లో వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం కాపీ చేయడం, లేదంటే మన స్టోరీస్ని ఇంకెవరైనా కాపీ చేయడమో, లేదంటే మన డిజైన్స్ని ఎవరైనా కాపీ చేయడం అనేది సర్వసాధారణంగా ఉండేది. బట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కాపీ జరుగుతుందంట. అంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ కాపీ అనేది ఎలా ఉంటుందంటే, మా ఫ్రెండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి నేను కూడా అదే చేశాను, మా ఫ్రెండ్ పలానా దగ్గర ఒక ఫ్లాట్ కొన్నాడో ఒక ప్లాట్ కొన్నాడో కాబట్టి నేను కూడా అది కొన్నాను, లేదంటే మా ఫ్రెండ్ వెళ్ళి పలానా దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి నేను కూడా ఇన్వెస్ట్. అంటే అవతల వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని కాపీ చేసి, ఆ కాన్సెప్ట్ని కాపీ చేసి కూడా ఈ మధ్య చాలా మంది కాపీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారంట. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన నాలెడ్జ్ మన దగ్గర లేకుండా, అక్కడ రిస్క్ అపెటైట్ ఏంటనేది తెలియకుండా అవతల వాళ్ళు ఏదో చేసేస్తున్నారు కాబట్టి నేను కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే నేను కూడా ఏమైనా లాస్ అయిపోతానేమో అన్న ఒక రకమైన ప్యానిక్లో చాలామంది అవతల వాళ్ళని చూసి చేతులు కాల్చుకుంటున్నారంటే ఇది ఎలా ఉంటుందంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మనం పెట్టుబడులు పెట్టే ముందు మనం తప్పనిసరిగా మనకి ఎటువంటి అవగాహన ఉండాలి అంటారు, మనం ఎటువంటి విషయాల పట్ల క్షుణ్ణంగా కొంత హోంవర్క్ అనేది చేసుకోవాలి అంటారు? ఇది తరతరాలుగా వస్తున్న ఇబ్బంది అండి. యాక్చువల్గా మనకి చూసుకుంటే మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. దాచుకోవాలి, ₹1 వస్తే 10 రూపాయలు దాచుకోవాలి అన్న తత్వం అనేది మన ఇండియన్స్ అందరికీ సాధారణంగా ఉంది. కానీ అలా దాచుకుంటున్న వాళ్ళలో ఎంతమంది కోటీశ్వర్లు అవుతున్నారంటే చాలా తక్కువ మంది కోటీశ్వర్లు అవుతున్నారు. ఎందుకు అంటే మీరు చెప్పినట్టుగా ఒకళ్ళ సక్సెస్ఫుల్ ని చూసి దాన్ని కాపీ చేస్తున్నారు అన్నమాట. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చూడండి, మన ఇండియాని తీసుకుంటే 3 దశలుగా మనం డివైడ్ చేస్తే, సపోజ్ 1980 నుంచి 2000 ఆ టైం ఫ్రేమ్, అంటే 1980 నుంచి 2000 ఆ టైంలో రియల్ ఎస్టేట్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, మంచి ఇన్వెస్ట్మెంట్లు. ఎందుకంటే ఆ రోజుల్లో భూమి గజం ₹100 కొనేవాళ్ళు, గజం 100, 1000 1980 అంటే. బంగారం చూస్తే మీరు 10 గ్రాములు 2000, 2000, 3000 ఆ రోజుల్లో. 80 ఆ టైంలో 2000, 2500 అంతే. 80 నుంచి 2000 దాకా కూడా పెద్ద పెరగలా ఇవి. ఎందుకంటే జనాల దగ్గర స్తోమత ఎక్కువ లేకపోవడం ఒక కారణం. ఆర్థిక పరిస్థితులు అంత మెరుగ్గా లేవు ఆ రోజుల్లో. అప్పట్లో ఒక ల్యాండ్ కొన్నారంటే ల్యాండ్ కొన్నారా వీడిని చెప్పుకుండేవాళ్ళు. సో అట్లాంటి 1980 నుంచి 2000 దాకా కూడా బ్రహ్మాండమైన ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఉంది అంటే అది మనకు వచ్చేసి ఈ ల్యాండ్, ఈ గోల్డ్, ఈ రెండే. సో ఎంతమంది చాలా తక్కువ మంది కొనుక్కుండేవాళ్ళు, ఎందుకంటే ఆర్థిక స్తోమత లేక, కుటుంబంలో ఒకళ్ళు సంపాదించేవాళ్ళు. అంత జీతాలు ఉండేవి కదా ఆ రోజుల్లో, 4000, 5000 జీతం అంటే ఎక్కువ, అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ, కొనేవాళ్ళు. 2000 నుంచి చాలా మంది స్తోమత పెరిగిందండి, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఆపర్చునిటీస్ పెరిగాయి. వీళ్ళందరూ చేశారు 2000 నుంచి 2020 దాకా కూడా ఏం చేశారంటే ఆ ముందు జనరేషన్ వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు కాపీ కొట్టారు. అంటే ల్యాండ్ కొంటాం, గోల్డ్ కొనిస్తే గోల్డ్ కొంటాం. కానీ 2000 నుంచి 2020 దాకా చేసిన ఎక్కడ అంటే ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో చేసి ఉండాల్సింది, సెన్సెక్స్ లో చేసి ఉండాల్సింది. మీరు గమనిస్తే 2000 లో సెన్సెక్స్ ₹4500 అలా ఉండేది అంతేనండి సెన్సెక్స్. అది పెరిగి 2020 దాకా ఎక్కడ వచ్చిందంటే 60,000 దాకా వచ్చింది, 50,000, 10 times పెరిగిపోయింది, 55 నుంచి 60,000 లోపల వచ్చింది. సో యాక్చువల్గా చేయాల్సింది ఎక్కడ అంటే స్టాక్ మార్కెట్ లో చేయాల్సింది వాళ్ళు. 2000 నుంచి 2020 దాకా గురించి ర్యాలీ వచ్చినప్పుడు, అంటే అప్పట్లో ఇంత నాలెడ్జ్, ఇన్ని మాధ్యమాలు కూడా లేవు కదా కాన్సెప్ట్ ని తీసుకెళ్ళండి. యాక్చువల్ గా బాంబేలో చేసిన వాళ్ళు ఉన్నారు, పెట్టారు, షేర్లు పెట్టారు, కానీ ఆ షేర్లని వాళ్ళు హోల్డ్ చేయలే, మళ్ళీ అమ్మేసుకున్నారు. హోల్డ్ చేయలేదు. చాలా మంది భయపడేవాళ్ళు కూడా, హర్షద్ మెహతా స్కామ్ అని, గ్యాంబ్లింగ్. సో ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టకుండా వీళ్ళు మళ్ళీ ఆ పాత వాళ్ళని కాపీ కొట్టారు. అంతసేపు బంగారం కొందాం, ల్యాండ్ కొందాం, బంగారం కొందాం, ల్యాండ్ కొందాం. సో ఆ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ కాకుండా అంతకుముందు తరం చేసిన వాళ్ళు ల్యాండ్ కొన్నట్టుగా ల్యాండ్ కొన్నారు, మ్యూచువల్ ఫండ్ మన బోర్డులో కొన్నారు. ఇప్పుడు చూడండి 2020 నుంచి 2040 ఏదైతే ఉందో ఇప్పుడు పెట్టాల్సింది ఎక్కడ అంటే PMSAF లో పెట్టాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కాదు యాక్చువల్ చేయాల్సింది. ఈ తరం చేయాల్సిన వాళ్ళు ఏంటంటే ఒక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కానివ్వండి, AIF కానివ్వండి, లేకపోతే PMS లాంటి వాటిలో పెట్టాలి. అవును, ఈ 23-24 నుంచి PMS AIF కాన్సెప్ట్ కొంచెం మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేసింది. 2040 దాకా కూడా 40 దాకా ఉంటుంది. ఇప్పుడు వీటి టైం స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు అందరూ మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ మన 2000 నుంచి 2020 లో నుండి మీరు ఏ ఫండ్ తీసుకోండి అది బ్రహ్మాండంగా పెరిగిపోయింది. మీరు కళ్ళు మూసుకుని ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే అది వెళ్ళిపోయింది ఎక్కడికో, ఏదో స్టాక్ మార్కెట్ పెరిగింది ఆ లెవెల్లో. కానీ 2020 నుంచి 2040 ఏదైతే ఉందో ఇప్పుడు అంతకుముందు చేసిన వాళ్ళలాగా మనం కళ్ళు మూసుకుని ఒక ఫండ్ తీసుకున్నాము, లేదా కళ్ళు మూసుకుని ఒక స్టాక్ కొన్నాము. అంతకుముందు 2000 నుంచి 2020లో
మీరు ఒక ఇన్ఫోసిస్ కొన్నా, ఒక టీసీఎస్ కొన్నా, లేదా ఒక డాటర్ రెడ్డి ల్యాబ్స్ కొన్నా, లేదా ఏదన్నా మీకు ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైనా కొనండి, ఒక స్టాక్ కొనండి, మీరు కోటీలు అయిపోయారు. కానీ ఇప్పుడు అలా కావట్లా. ఎందుకంటే ఇప్పుడు చాలా సాచురేషన్ వచ్చింది మార్కెట్. ఇప్పుడు 2020 నుంచి 2040 దాకా ఏదైతే ఉంటుందో మార్కెట్ 10 టైమ్స్ పెరగకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు బాగా ఆలోచించి మాత్రం నిర్ణయం తీసుకోవాలి. అలాంటి టైంలో ఏంటంటే మనం ర్యాండమ్ గా ఒక మొక్కుబడిగా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, ఒక ఎస్ఐపి రూపంలో ఏదో ఏ ఫండ్ పడితే ఆ ఫండ్ లో చేయకుండా ప్రాపర్ ఛానల్ ద్వారా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఒక మంచి సోర్స్ తీసుకొని చాలా మంది రిటర్న్స్ చూస్తారండి. చాలా మంది మేము చూస్తాం, మా దగ్గర వస్తారు, సార్ అంతకుముందు ఈ పర్ఫార్మెన్స్ దుమ్ము లేపింది ఫండ్, అందుకు మేము ఇన్వెస్ట్ చేసామంటారు. ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఓన్లీ రిటర్న్స్ చూడకూడదు, దాని రోలింగ్ రిటర్న్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోలింగ్ రిటర్న్స్ చూడాలి, ఆ ఫండ్ మేనేజర్ అందులో కంటిన్యూ అవుతున్నారో లేదో చూడాలి. ఆ ఫండ్ మేనేజర్ అందులో కంటిన్యూ కాకపోతే మళ్ళీ ఫండ్ పర్ఫార్మెన్స్ ఉండదు, పడిపోతుంది మళ్ళీ. సో ఫండ్ మేనేజర్ చూడాలి, రోలింగ్ రిటర్న్స్ చూడాలి, రిస్క్ చూడాలి, అది దాని స్ట్రాటజీ చూడాలి. చూడండి, కొన్ని ఫండ్స్ ఎలా ఉంటాయంటేనండి, స్ట్రాటజీ ఫాలో అవుతాయి. డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. గ్రోత్ అని, వాల్యూ అని, మంచి మీకు వచ్చి రూల్ బేస్డ్ స్ట్రాటజీ అని కొత్తగా వస్తున్నాయి చాలా. సో ఒక్కొక్కరు ఒక స్ట్రాటజీ ఫిలాసఫీ పోతుంటారు. సో వాళ్ళ స్ట్రాటజీస్ ప్రకారంగా మనం కరెక్టా కాదని తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. అందుకని మన ఫ్రెండ్ చెప్పాడనో, మీరు చెప్పినట్టు అయితే మా అంకుల్ ఇన్వెస్ట్ చేశాడని చెప్పి చాలా మంది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఒక మంత్కి కొంచెం ఐక్యూ అంటారండి, కొంచెం ఐక్యూ ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళు షార్ప్ గా గెస్ చేయగలుగుతారు మార్కెట్ పడుతుందా పెరుగుతుందా అని చెప్పి. అలా గెస్ చేయగలిగిన వాళ్ళు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో బాగానే రాణిస్తారు. వాళ్ళు చెప్తారు మళ్ళీ, మేము 10 లక్షలు పెట్టాము, ఎక్కువ సంపాదించాము అని చెప్పి. అలా చెప్పి ప్రతి వాళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మీరు అన్నట్టుగా కాపీ కొడుతున్నారు. సో అట్లా ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ చేసిన ఫండ్ మన ఇన్వెస్ట్మెంట్ మనం చేయకూడదు. ఒక ఫ్రెండ్ మీరు చెప్పినట్టుగా ఒక స్టాక్ కొనకూడదు. మనకి దాని లోటుపాట్లు తెలియాలి. సో ఇన్ని మనం తెలియాలి అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మనం దాన్ని పట్టుకోలేము. సో కాబట్టి ఒక మంచి ఫండ్ మేనేజర్స్ లో, లేకపోతే పిఎంఎస్ ద్వారానో, లేకపోతే ఏఎఫ్ ద్వారానో, స్మాల్ కేసెస్ ద్వారానో మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ప్రొఫెషనల్స్ ఉంటారండి. ఆ ప్రొఫెషనల్స్ హ్యాండిల్ చేస్తేనే వాటి పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. ఈ 2020 నుంచి 2040 ఏదైతే అనుకుంటున్నామో, ఈ నెక్స్ట్ 5 years కూడా, నెక్స్ట్ 20 years కూడా ఒక డికేడ్, 2 decades ఉంటాయండి. ఈ డికేడ్ చాలా ఇంపార్టెంట్. మనం కనుక కాషియస్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రమే, ర్యాండమ్ గా బయటకు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం రిటర్న్స్ రావు, చేతులు కలుసుకుంటాం మీరు చెప్పినట్టుగానే. ఎందుకు అంటే, ఒక రోజు ఉన్నట్టు సెక్టర్ ఇంకో రోజు ఉండట్లా. ఒక టైంలో ఒక సెక్టర్ పైకి వెళ్ళిపోతున్నాయి. మొదటిదాకా డిఫెన్స్ అన్నారు, తర్వాత ఏమో మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు అవన్నీ డౌన్ అయినాయి కొంచెం. సో కాబట్టి ఏంటంటే, బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయకుండా కరెక్ట్ స్ట్రాటజీని ఫాలో అవుతూ, టూల్స్ ఉంటాయండి, చాలా మటుకు టూల్స్ కూడా వాడట్లేదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మమ్మల్ని చాలా క్వశ్చన్ అడుగుతారు, సార్ మీరు ఒక మంచి 5 funds చెప్పండి అంటారు. ఇప్పుడు ఒక డాక్టర్ చూస్తే, ఒక 2000 ఆ టైంలో డాక్టర్ చూస్తే మనం చేయి పట్టుకొని మందులు వేసేవాళ్ళు, జస్ట్ చేపట్టుకుని చెప్పేవాళ్ళు, నాడి పట్టుకొని నాలుగు చూసి కళ్ళు చూసి టకటక మందులు వేసేవాళ్ళు. కానీ ఇవాళ ప్రతి వాళ్ళు నువ్వు వెళ్ళి ఆ టెస్టులు తీసుకురా, కనీసం 5-10 వేల రూపాయలు టెస్ట్లకి రాసేస్తున్నారు. ఫస్ట్ తప్పు వాళ్ళు కూడా కాదండి, బయట వైరస్ అలా ఉంది, అంతుపట్టిన రోగాలు కూడా వచ్చేసి అర్థం కావట్లేదు. ఎందుకు రిస్క్ తీసుకోవాలి? ఒక మనిషి ప్రాణం మీద ఎందుకు రిస్క్ తీసుకోవాలి? మనం డబుల్ ఒపీనియన్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళు టెస్టులు రాస్తున్నారు, ఎక్స్రేలు, బ్లడ్ టెస్టులు రాసి. దాని మీద కొంచెం నాలెడ్జ్ ఉండొచ్చు డాక్టర్ దగ్గర, ఎందుకు రిస్క్ అని చెప్పి రిపోర్ట్స్ తీసుకుంటున్నారు. అట్లాగే మేము కూడా అనండి, వేగంగా చెప్పలేము ఫండ్ ఇదని, ఇలా బలన్నా ఫండ్ ఇలా వేసారని చెప్పలేము. మేము కూడా చాలా టూల్స్ వాడతాం, చాలా కంప్యూటర్స్, ఏ టూల్స్ వాడతాము, రోబోటిక్ టూల్స్ వాడతాము, అన్ని వాడి ఆ సిస్టమ్. ఎందుకంటే ఉన్నవి ఇండియాలో 56 కంపెనీస్, ఒక్కొక్క కంపెనీ దగ్గర 20 funds ఉన్నాయి. చూస్తే దగ్గర 1000 funds ఉన్నాయి. ఒక హ్యూమన్ బీయింగ్ 1000 funds చదవాలంటే హైలీ ఇంపాసిబుల్. అది ఒకప్పుడు అంటే బ్రాండెడ్కి వెళ్ళేవాళ్ళు, అంటే ఒక మంచి బ్రాండ్ ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు బ్రాండ్ చూడట్లేదు, రిటర్న్స్ ఇస్తుందా లేదా, అందులో ఉన్న ఫండ్ మేనేజర్ ఎవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి చూసుకుంటున్నాం, ఆ ఫండ్ సైజ్ ఎంత ఉంది, దానికి ఉన్న ఫండమెంటల్స్, టెక్నికల్స్ ఏంటి, ఇది ఆల్రెడీ ఈ ఫండ్ లో ఇన్ని కార్పస్ ఉన్నప్పుడు ఇది ముందుకు వెళ్తుందా వెళ్ళదా, అంతగా చాలా రకాలుగా ఆలోచించాల్సి వస్తుందండి. సో అన్ని విధాలుగా ఆలోచిస్తారు. కాబట్టి ఒక మంచి మనం ర్యాండమ్ గా కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్ చేస్తామంటూ రిటర్న్స్ రావండి. 2000 నుంచి 2020 దాకా వచ్చాయి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే 4500 నుంచి 60,000 రూపీస్ వెళ్ళిందంటే సెన్సెస్ చాలా పెద్ద అమౌంట్ అది. ఇప్పుడు 60,000 నుంచి 6 lakhs వెళ్తుందంటే క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ 20 years లో. కాబట్టి అలా కాబట్టి ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటేనండి, ఉన్న 5,000 స్టాక్స్ లో నుంచి ఫిల్టర్ తీసుకొచ్చేది 150 స్టాక్స్ తీసుకొస్తారు. మీరు ఏ ఫండ్ అని తీసుకోండి, ఆ ఫండ్ లో 150 స్టాక్స్ ఉంటాయి, 150 నుంచి 200 స్టాక్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఈ 5,000 స్టాక్స్ లో నుంచి ఫిల్టర్ చేసి 150 స్టాక్స్ పట్టుకొస్తున్నారు. పిఎంఎస్ వాళ్ళు చేసేది ఏంటంటే, ఇట్లా సెలెక్ట్ చేసిన 150 స్టాక్స్ నుంచి మళ్ళీ ఫిల్టర్ చేసి ఒక 40 స్టాక్స్ తీసుకొస్తారు, 40-30 స్టాక్స్ తీసుకొస్తారు. ఈ 30 స్టాక్స్ చాలండి కొటేషన్ చేయడానికి ఎవరికైనా సరే. కాబట్టి ఈ 2020 నుంచి 2040 దాకా ఏదైతే ఉందో, ఇది మంచి ట్రెండ్ ఫర్ పిఎంఎస్ అండ్ ఏఎఫ్. ఇందులో కనుక ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచి లాభం వస్తుంది, అంతే తప్ప గతం
ఇయర్ లో గత డికెట్ లో చేసినట్టుగా మనం ర్యాండమ్ గా మ్యూచువల్ ఫండ్స్ లోను స్టాక్స్ లో కొనుక్కుంటూ పోయామంటే మాత్రం రిటర్న్స్ రావండి, మంచి టైం మిస్ అవుతామని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్.